మన జీవితాలు ఏంటి అంతంత మాత్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఆర్థికంగా మనం వెనుకబడిన జీవితాలు కాబట్టి మనం పొద్దున్న నుంచి కష్టపడితేనే మనకు డబ్బు. ఆ డబ్బును మనం ఏం చేయాలి, ఎంతో కొంత తినడానికి అవసరాలకు ఉపయోగించుకోవాలి, తర్వాత మన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవాలి. అవునా కదా? వాళ్ళని గొప్ప చదివించాలి, వాళ్ళని గొప్ప పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మీరు అందరూ కష్టపడుతుండలేదు. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. ఎందుకంటే ఒక ఇంటి యజమాని మంచాన పడి ఉంటే అలా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. అన్ని రంగాల లోపల మనం వెనుకబడి ఉంటాం. అవునా కదా? ఆర్థికంగా వెనుకబడి ఉంటాం. ఏ పండగలు పబ్బాలు వచ్చినా కానీ మన ఇంటి లోపల దరిద్రం తాండవిస్తుంటుంది. దానికి కారణం ఏంటంటే మళ్ళీ అటు ఇటు పోయి మన నిర్లక్ష్యం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. స్వచ్ఛమైన నీరు తాగండి. ఎండాకాలం పూట కలుషితమైన వాటర్ తాగద్దు. దయచేసి ఫిల్టర్ వాటర్ తాగండి. ఓకేనా? జ్వరాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మన ఇంటి ముందట మురిక్కాలు వాళ్ళు ఉంటే చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, అక్కడనే మల విసర్జన చేయించద్దు. దయచేసి ఏమైతే తీ అని చెప్పి చేయిస్తే అది మనకే అనారోగ్యానికి కారణమవుతుంది. ఇంటి ముందర మురికి నీరు నిల్వ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఏంటి బ్లీచింగ్ పౌడర్ గ్రామ పంచాయతీ వాళ్ళు చల్లమని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు చల్లకపోతే మనం సిటీకి వెళ్ళినప్పుడు కన్నారో లేకపోతే జైత్యాలు వెళ్ళినప్పుడు 20-30 రూపాయలు పెడితే బ్లీచింగ్ పౌడర్ వస్తే ఇంటి ముందర చల్లుకొని మనం దోమలీగలు రాకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పాల్గొంటున్న అధికారులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారాలు తెలుస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మిత్రుడు ప్రవీణ్ గాలం లోపల ఒక మంచి పాట విందాం కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మనం అన్ని మొక్కల్ని మనం మన సొంత పిల్లల్లాగా రక్షించుకున్నట్టయితే అవి మనల్ని కాపాడుకుంటాయని తెలియజేస్తూ, నాకే కనుక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకేవాడా, మనిషి నా ఒంటిని తాకేవాడా, వాని మనుగడను సాగించువాడా. నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకేవాడా, వాని మనుగడను సాగించువాడా. మట్టి తల్లి ఎదలు చీల్చుకొని పులకనై పురుడు పోసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, పుట్టేడు కష్టాల తెచ్చుకున్నా సుట్టమోలే మిమ్ము చూసుకున్నా, కక్ష గట్టిన ప్రాణాలు పరిగొంటే, కక్ష గట్టిన ప్రాణాలు పరిగొంటే కట్టేనై కాలిపోతా ఉన్నా. నా వీరులో ఔషధాన్ని దాచిన, నా కుమ్మని ఆయుధం అందించిన, పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాలే నిన్ను చూసుకున్నా, పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు నీకు పంపుతున్నా, సేద తీరేందుకు మంచమైన సేతగాని నాడు సేతి కర్రనైనా, ఇన్ని చేసిన నన్ను మరువకురా, ఇన్ని చేసిన నన్ను మరువకురా, ఊరికే ఊపిరి తీయకురా. వృక్షానిరా నేను వృక్షానిరా, వృక్షానిరా వృక్షానిరా నేను వృక్షానిరా, మానవానికి ప్రాణ వృక్షానిరా. బతుకంత మీతోటే పయనమైతే ఇదిలోనైనా మీతో కలిసి ఉంటే, లోనైనా మీతో కలిసి ఉంటే, చిదిలోనైనా మీతో కలిసి ఉంటే, దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా, దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా, తాతాల తమ్ముల నాటి నుండి కంటికి రెప్పోలే చూసుకుంటే, అవసరానికి నన్ను వాడుకుంటే,
మిమ్ము సాదుకున్నా వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా నాటండిరా నన్ను నాటండిరా మీ సంటి పిల్లలోనే పెంచండిరా నరకొద్దురా నన్ను నరకొద్దురా మీ బతుకుల్లో చీకట్లు నింపొద్దురా నరకొద్దురా నన్ను నరకొద్దురా మీ బతుకుల్లో చీకట్లు నింపొద్దురా మీ బతుకుల్లో చీకట్లు నింపొద్దురా. ఎంపీఓ గారికి మరియు పంచాయత్ సెక్రటరీ గారికి మరియు మన కాంగ్రెస్ లీడర్లు అన్నలు జనరల్ సెక్రటరీ గారు ఇంకా ఇతర నాయకులు అధికారులు అనధికారులు వింటున్న తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నాం. ఎందుకోసం అంటే మనం ఇంట్లోపల తయారైన చెత్త చెదరం గ్రామ పంచాయతీ బండికి ఇవ్వకను, లేకపోతే మన ఇంట్లో తయారైన కూరగాయలు లేకపోతే కూరలు ఉంటాయి కదా మిగిలిపోయినాయి అన్నం, అవి ఏం చేస్తామంటే ఇంటి ముందర మురికాలు ఉంటే మురికాలు పడేయడం, మన ఇంట్లో తయారైన చెత్త టకటక ఊడ్చేసుకొని ఆ చెత్తనంతా బయట వారేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఇంకొకటి ఏంటంటే మన అన్ని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు వ్యవసాయ పనిముట్లు దాదాపు కొన్ని ఖరాబ్ అవుతాయి, బిందెలు తట్టలు అవి ఖరాబ్ అయితే మనం ఏం చేస్తామంటే వీటిని మన ఇంటి పక్కన పడేస్తాం. పడేసినప్పుడు వర్షాకాలం ఏమైతే అంటే అందులో ఇప్పుడు వర్షపు నీరు ఏరుతుంది, మనం పడేసిన పదార్థాల మీద వర్షపు నీరు ఏరి అవన్నీ కుళ్ళిపోయి అందులోపల ఏమైతే అంటే ఈగలు దోమలు అనేది అభివృద్ధి అవుతాయి. మనం ఇంటి పక్కన వరేసిన ఈ వ్యవసాయ పనిముట్ల లోపల కూడా నీరు అనేది నిల్వ ఉంటుంది, మనం చూసుకోం వర్షపు నీరు అలా ఏరుతాయి. చేరినప్పుడు ఏమైతే అంటే నీరు ఎక్కువ నిల్వ ఉన్న ప్రాంతం లోపల దోమలు ఈగలు అనేది గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచుతాయి. ఈ కుళ్ళిపోయిన పదార్థాలను వాలిన ఈగలు ఏవైతున్నాయో మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పదార్థం వాలడం వల్ల ఆహారాన్ని మనం తినడం వల్ల మనకు వాంతులు విరోచనాలు కలరా డయేరియా అయి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే దోమలు అభివృద్ధి చెందడం వల్ల మనకి ఏమైతే అవి కుట్టడం వల్ల మనకు మలేరియా డెంగ్యూ చికెన్ గుంజ జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి దోమలు ఈగలు అనేది అభివృద్ధి చెందకుండా ఉండాలంటే పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ బండికి ఇవ్వాలి. మనము చాలామంది ఏం చేస్తారంటే జ్వరం రాగానే ఇవాళ ఉపాధి పని ఉంది, మనం జ్వరం వచ్చింది అట్లా పని మీద పోతే తగ్గిపోతుందని చెప్పి మనం పని మీదకి వస్తాం. అట్లా నిర్లక్ష్యం చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు వచ్చేటి విష జ్వరాలు కాబట్టి తలకెక్కింది అనుకోండి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జ్వరం రాగానే ఖచ్చితంగా మనం హాస్పిటల్ చూయించుకోవాలి, ఖచ్చితంగా మాత్రం ఇంజక్షన్ వేసుకొని మనం పనులకు వెళ్ళాలి. తెలియని విషయాలు కావు. మొక్కలు నాటమని చెప్తున్నాం. మొక్కలు నాటడం వల్ల ఉపయోగం ఏంటంటే మొక్కలు పెంచడం వల్ల మనకు మంచి గాలి ఇస్తుంది, ప్రాణవాయువు ఇస్తుంది. గాలి లేకపోతే మనం ఒక 5-10 నిమిషాలు ఉంటామా? బతకలేము. మంచి గాలి మనకి ఇస్తుంది, చెడు గాలి అనేది పీల్చుకుంటుంది చెట్టుడు పెంచడం వల్ల ఏమవుతుందంటే మనకు పూలను ఇస్తుంది, పండ్లను ఇస్తుంది, మనకు బతుకుని ఇస్తుంది, మనకు మెతుకుని ఇస్తుంది. మనం రేపు చచ్చిపోయేటప్పుడు కాట్లో కూడా కట్టే కాలుతుంది. అవునా కాదు? ఎవ్వరు రారు మన ఎంబట, ఏ బంధం కూడా రాదు. కానీ మనకి ఏ బంధం లేని ఒక కట్టె మాత్రమే, చెట్టు మాత్రమే మన ఎంబట వస్తుంది. ఇంటి లోపల మనకు కర్ర లేకపోతే ఇల్లు కట్టుకోము, ఇంటి లోపల ఏ సామాను కూడా దాదాపు లేదు. అవునా కాదు? పడుకోవడానికి మంచం అవుతుంది. ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి చెట్టును పెంచడం వలన రేపు పొద్దున ఏమవుతుందంటే చెట్లు మొక్కలు వృక్షాలు అయిన తర్వాత మేఘాలు కరిగించి వర్ష రూపం లోపల నేలకు తీసుకొచ్చే శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఒక చెట్లకి ఉంటుంది. చెట్లు అధికంగా ఉంటే వర్షపాతం అధికంగా ఉంటుంది. వర్షపాతం అధికంగా ఉంటే మనకేమవుతుంది? వర్షాలు బాగా పడతాయి. వర్షాలు బాగా పడిన తర్వాత పంటలు బాగా పడతాయి. పంటలు బాగా పడితే మన చేతులు డబ్బులు ఉంటాయి. చేతులు డబ్బులు ఉంటే పిల్లలు మంచి చదువుకోవచ్చు, మంచి పెళ్ళిళ్ళు చేయవచ్చు. అంటే ఇన్ని ముడిపడి ఉన్నాయి. కాబట్టి మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మొక్కలు లేకపోతే ఆక్సిజన్ లేదు, గాలి లేకపోతే మనం లేదు. అవునా కాదు? అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటమ్మా, చాలా గ్రామాల లోపల గంజాయి, నల్ల మందు, డ్రగ్స్ అనేది చాలా విస్తృతంగా అయిపోయింది. పిల్లగాళ్ళు ఏంటంటే కాలేజీకి పోయే పిల్లగాళ్ళు ఇది షోక్గా అలవాటు చేసుకొని బండ్ల మీద ముగ్గురు పోవడం, ఆ మత్తు లోపల మర్డర్లు, మానభంగాలు, దోపిడీ, దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం గడపడం, బండి మీద ముగ్గురు స్పీడ్గా వెళ్ళి బస్ కింద లారీ కింద చచ్చిపోవడం. అంటే కొడుకులు ఎదిగి మనల్ని రేపు పొద్దున గొప్పగా సాస్తారు, వాళ్ళు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి మీరు అందరూ ఇంత పొద్దుగా లేచి వచ్చి ఇక్కడ పనులు చేస్తుంది. ఎవరి కోసం చెప్తున్నారు? మనమే చేసుకొని మనమే తిందామని కాదు కదా. పిల్లలు గొప్పగా ఉండాలి, మన గుట్టినోళ్ళు గొప్ప స్థాయిలో ఉండాలి, వాళ్ళు రేపు పొద్దున మంచి ఉద్యోగం చేస్తే మనం ఎప్పుడో మంచిగా బతుకుతామన్న ఉద్దేశం కొద్దిగా మీరు అంత కష్టపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డ్రగ్స్కు, ఈ నల్ల మందుకు, ఈ గంజాయికి అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారు? దోపిడి దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం గడపడం కానీ, లేకపోతే రేపులు చేసి
జైలు జీవితం గడపడం కానీ ఇట్లాంటి చేస్తుండ్రు. ముగ్గురు దోస్తులు పట్టుకొని తిరిగి బండ్ల మీద పోయి ఏదో బస్ కింద లారీ కింద పడి కాలు చేతులు ఇరగొట్టుకోవడం లేకపోతే చనిపోవడం అనే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎంత గర్భశోకం ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే పిల్లగాండ్రు కాలేజీకి వెళ్తున్నా, సక్రమంగా స్కూల్కి వెళ్తున్నా లేదా, వాడి నడవడికి ఎట్లుంది, వాడి మాట తీరు ఎట్లుంది, వాడు ఎట్లుంటుంది, వాడి దోస్తులు ఎట్లున్నారు అని ప్రతిరోజు గమనించాలి. గమనించి కొంచెం భయం పెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. వాడు పిల్లగాడు ఎదిగింది కదా కాలేజీకి వచ్చిందని చెప్పి సెల్ ఫోన్ కొనియడం, బాగా ఏడితే బండి కొనిచ్చి చేస్తే ఆ పిల్లగాళ్ళని చెడు మార్గం లోపల నడిపించేది మనమే అవుతాం. చేతికి వచ్చిన కొడుకు చేజారిపోయే పరిస్థితి వస్తుందంటే దానికి కారణం మనమే అవుతాం. కాబట్టి దయచేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. ఎవరైనా గంజాయి సేవించినా కానీ, వారి దగ్గర ఉన్నట్టు కానీ, విక్రయించినట్టు కానీ వారి దగ్గర ఉన్నట్టు తెలిసినట్లయితే ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. పిల్లగాళ్ళ రోజు అప్రమత్తంగా ఉండాలి. కాలేజీలకు అప్పుడప్పుడు ఎప్పుడు ఏది పని లేని రోజు ఒక్కసారి పోయి కాలేజీకి మా పిల్లగాడు వస్తుందా లేదని చెప్పి నెలలో ఒక్కసారి పోయి తెలుసుకొని వస్తే మనకు అన్ని వివరాలు బయటపడతాయి. కాబట్టి దయచేసి ఈ డ్రగ్స్ నల్ల మందు సేవించకుండా వాటిని అరిగెట్టే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. మీ అందరి బాధ్యత కూడా. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం ఎంత ముఖ్యమో వాళ్ళ నడవడిక ముఖ్యమే. వాళ్ళు గొప్పగా ఉండేందుకు కూడా ఖచ్చితంగా మీ అందరి చూపు ఉండాలి వాళ్ళందరి మీద. వాళ్ళు ఏంది సార్లు చూసుకుంటారు మనం కాలేజీలో వేసినామంటే, ఎవరైనా కానీ చేసే మందు చూసే మందు చూస్తారు. నిర్లక్ష్యం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ మన పిల్లల మీద మనకు నిర్లక్ష్యం ఉండదు. అవునా కాదు? కాబట్టి ఈ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి, మొక్కలు నాటండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. పొద్దున్న లేచి ఏదో సల్దోగుల్దో తిని పనికి వస్తుంది. కాబట్టి మీ అందరి ఆరోగ్యం ఫస్ట్ ముఖ్యం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేసేది నిర్వహించేది జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన ఎంపీఓ గారి ఆధ్వర్యం లోపల, మన పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల, మన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మండల జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల, వీళ్ళందరి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. మీరందరూ విన్న తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలికి రాజేంద్ర గారి లోపల ఒక మంచి పాట ఉంది. సీజనల్ వ్యాధితో చితికిన బతుకులో వెలుగు నింపుదాము. చినుకు పడగానే సీజనల్ వ్యాధులు చిక్కులు పెడతాయి. రక్తరచ్చి మన గ్రామాలలో గావర పెడతాయి. గరీబు బతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. చిన్న పెద్ద తేడా లేక అందరికేస్తుంది, అది యాగం చేస్తుంది. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బ్రతుకు. చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు. కాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము. చల్లని గాలిని వీచే చెట్టును మనం పెంచుదాము. ఇక మనం పెంచుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము. కాబట్టి దయచేసి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం కొంచెం ఆలోచించండి. ఈ గంజాయి డ్రగ్స్ ఏది కూడా వారు సేవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పోలీసు వారు ఎన్ని నిఘా పెట్టినా, ఎంత వాళ్ళ చట్టాలు తీసుకొచ్చినా కానీ పిల్లగాళ్ళు చేసే పనులు చేస్తున్న కాబట్టి తల్లిదండ్రుల మీ బాధ్యత మీరు ఖచ్చితంగా నిర్వర్తించాలని చెప్పి తెలియజేస్తూ, మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. ఇవన్నీ మీ అందరి కోసమే, మీరందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీఓ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, మన కాంగ్రెస్ మండల జనరల్ సెక్రటరీ గారికి మరియు ఇతర నాయకులకు, విన్న తల్లులందరికీ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.